అందరూ లోపలి కావాలి, బయట ఉన్న వాళ్ళందరికీ లోపలి కావాలి, అందరూ కూర్చోవాలి దయచేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నయ్య గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు సోదరుడు రైతు విభాగం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరుడు ఎల్ రమణన్న గారు, పొలిట్ సభ్యులు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, జాతీయ అధికార ప్రతినిధి అన్న అరవింద్ కుమార్ గౌడ్ గారు, అన్న ఇనుగాల పెద్దిరెడ్డి గారు, మా అక్క మాజీ శాసనసభ్యురాలు సీతక్క గారు, ఉతకోట దయాకర్ రెడ్డి గారు, మహిళా విభాగం అధ్యక్షురాలు బండ్రు శోభారాణి గారు, శశికళ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అభిమాన నాయకుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఒంటి చేత్తో గజ్వేల్లో ప్రజా పోరును నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో ఫామ్ హౌస్ లో నిద్రపోతున్న కేసీఆర్ గుండెల్లో ఈనాడు గుబులు రేపే సభ ఇక్కడ జరుగుతున్నది. ఈనాడు వాస్తవంగా సభకొచ్చి ఒక గంట మాట్లాడిపోదామని మేము అనుకున్నాం. కానీ మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండలో వేల మంది యువకులు గజ్వేల్ పట్టణంలో కదము దొక్కిందంటే కేసీఆర్ గారి పాలన మీద గజ్వేల్ ప్రజలు ఎంత అసంతృప్తితో, ఎంత గుండె రగిలిపోతుందో మీ ఉత్సాహం ఎర్రటెండలో చూసినప్పుడు నాకు అర్థమైంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, కలెక్టర్లను అడిగిందంట, ఎందుకయా ప్రజలు నన్ను తిట్టుకుంటున్నారు, అన్ని చేసిన కదా ఇంకెందుకు తెచ్చుకుంటున్నారో ఒకసారి కనుక్కొని చూడండి అని ఇవాళ పత్రికలలో తాటికాయంత అక్షరాలలో రాసిరు. అయ్యా ముఖ్యమంత్రి గారు, కలెక్టర్లు మీకు ఏం చెప్తారు కానీ ఈ పక్కనే ఏదో ఎర్రవల్లీలు ఉన్నావు కదా, మారేషం వేసుకొని గొంగడి కప్పుకొని వచ్చి ఈ సభలో కూర్చో, నీ జాతకం ఏందో, నీ బతుకేదో, పేద ప్రజలు నిన్నేమనుకుంటుందో గజ్వేల్ సభలో మారేషం వేసుకొని వస్తే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో, అదే విధంగా రాష్ట్రం వచ్చినాక 107 నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెట్టి తెలంగాణ రైతులకు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ బలహీన వర్గాలకు, తెలంగాణ దళిత వర్గాలకు, తెలంగాణ గిరిజన వర్గాలకు, తెలంగాణ మైనార్టీ సోదరులకు, అందరికంటే ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు నువ్వు చెప్పిన మాటలేంది, ఇవాళ నువ్వు గద్దెనెక్కినాక చేస్తున్న చేష్టలేందో ఒక్కసారి అర్థం చేసుకుంటే ఈ ప్రజలు ఎందుకు నీకు కర్రు రాచి వాత పెట్టాలనుకుంటుందో నీకు అర్థమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో మన నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టిండ్రు. ఆంధ్ర వాళ్ళని ఎల్లగొట్టే లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో బిడ్డకు ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు. కాలు అడ్డం పెడితే కాలువలు వాతాయి, నేను వస్తే కాలు అడ్డం పెట్టి మీ పొలాలలో నీళ్లు వారిస్తా అని చెప్పాడు. అదే విధంగా నిధులు ఆంధ్రకు తరలించకపోతుండ్రు. మనం ఉంటే, మన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే మన నిధులు మన దగ్గరనే ఖర్చు పెట్టుకుంటే మన తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకోవచ్చు అని మీరు చెప్పారు. మరి ఇవాళకి మీరు 5 సంవత్సరాల కోసం ఎన్నికైండ్రు, 5 బడ్జెట్లు ప్రవేశపెట్టాల్సిన మీరు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిండ్రు. ఈ 3 బడ్జెట్లలో 3,50,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిండ్రు. ఇంకొక 1,50,000 కోట్ల రూపాయలు ఇతరుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చి ఖర్చు పెట్టిండ్రు.
ఇవాళ ఈ 3 ఏళ్లలో మీరు 5 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెట్టింది కదా. ఈ 5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇవాళ ఏ గ్రామంలో మీరు అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన ఇల్లు అవి డబ్బా ఇల్లు అన్నావు. ఆ డబ్బా ఇల్లు వద్దు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పినావు. దళితులకు భూములు ఇస్తా అని చెప్పినావు. గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినావు. మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినావు. నేను అడుగుతున్నా ఇవాళ ముఖ్యమంత్రి గారిని, మిమ్మల్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు తప్ప ఎర్రవల్లికి మిమ్మల్ని సర్పంచ్ గా ఎన్నుకోలేదు తెలంగాణ బిడ్డలు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ఎర్రవల్లి గ్రామానికి ఇచ్చినావు తప్ప నీ సొంత పుట్టి పెరిగి నువ్వు ఏ ఊర్లో ఏం తప్పుడు పనులు చేసినా నేను గుండెల్లో పెట్టుకొని చూసిన చింతమడక కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదంటే నువ్వు ఎంత దుర్మార్గుడో, నీ పరిపాలనలో ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇవాళ పేద బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల 4,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. ఇవాళ పేదోడు బిడ్డ కార్పొరేట్ విద్యా కళాశాలలో చదువుకుంటే ఫీజులు చెల్లించలేదని ఉన్నోని పక్కన కూర్చున్న పేదోడి బిడ్డను పిలిచి నిలబెట్టి నువ్వు ఫీజు ఎప్పుడు కడతావు బిడ్డ అని ఆ పంతులు అడుగుతుంటే పేదోడి బిడ్డ గుండె ఎంత తగిపోతుందో, ఎంత బాధపడుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసినవా? ఇవాళ చదువుకున్న పేదల పిల్లలు చదువులు పూర్తయితే అక్కడో ఇక్కడో కష్టపడి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం వస్తే అక్కడ కళాశాలకు పోతే సర్టిఫికెట్లు ఇస్తలేదు. నువ్వు ఫీజులు చెల్లిస్తే తప్ప నీ సర్టిఫికెట్లు నీకు ఏమంటున్నావు? ఇవాళ 4,500 కోట్ల రూపాయలు ఫీజులు నువ్వు చెల్లించకపోవడం వల్ల ఇవాళ పేదోళ్ళ పిల్లల సర్టిఫికెట్లు కళాశాలలో మూలుగుతున్నాయి. పేదోడి బిడ్డ ఇవాళ కళాశాలలలో అవమానం పొందుతుంది. నువ్వు మాత్రం 3,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో నీ బిడ్డ బతుకమ్మ ఆడుకోవడానికి మాత్రం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నావు. అంటే నీ బిడ్డ బతుకమ్మ ఆడుకోవడానికి పట్టు చీరలు కట్టుకోవడానికి కోట్ల రూపాయలు బతుకమ్మ కేటాయిస్తున్నావు. కానీ పేదోడి బిడ్డ బడికి పోతే బడికి చెల్లించాల్సిన రుసుము చెల్లించకపోవడం వల్ల ఇవాళ పేదోళ్ళ బిడ్డల అవమానానికి గురైతే ఆ అవమానాన్ని తట్టుకోలేక పేదోళ్ళు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా ఇవాళ నిన్న మొన్న ఆయన 4 గంటలు ఆయన మాట మాట్లాడిండు, రాత్రికి ఉద్యోగాలు వస్తాయని. అదే విధంగా తలమాసిన తుమ్మల కూడా అదే మాట మాట్లాడిన, రాత్రి ఉద్యోగాలు ఎన్నికలు వస్తాయని. మరి ఉద్యమం సందర్భంలో మీరు చెప్పిండ్రు కదా, తెలంగాణ బిడ్డల ఉద్యోగాలు లక్షల కొద్ది ఆంధ్రలు కొల్లగొట్టిండ్రు, వాళ్ళు వెళ్ళిపోతే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పిండ్రు కదా. మరి తెలంగాణ వచ్చి 3 ఏళ్ళైనా పేదోళ్ళ బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు రాలేదని నేను అడుగుతున్నా. ఇవాళ శాసనసభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు 1,07,000 ఖాళీలు ఉన్నాయి, ఇంకో 20,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ 3 సంవత్సరాలలో 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిపోయినారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో 1,50,000 ఉద్యోగాలు కొలువులు ఖాళీగా ఉంటే ఎందుకు మీరు నోటిఫికేషన్లు ఇస్తలేరు, పేదోడి బిడ్డకు ఉద్యోగాలు ఇస్తలేరు అని నేను అడుగుతున్నా. అదే విధంగా రాత్రి ఉద్యోగాలు వస్తాయని అడిగిన ఈ మంత్రులను నేను అడుగుతున్నా, వస్తాయి రాత్రికి ఉద్యోగాలు, నువ్వు రాత్రికి నోటిఫికేషన్ ఇవ్వు, రాత్రికి ఉద్యోగాలు ఎందుకు రావు మేము చూస్తామని నేను అడుగుతున్నా. మీరు మాత్రం రాత్రికి గోడ దుంకుతే నువ్వు మంత్రి అవుతావు, తలసాని మంత్రి అవుతాడు, తుమ్మల మంత్రి అవుతాడు, జోగి రామన్న మంత్రి అవుతాడు, పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి అవుతాడు, మహేందర్ రెడ్డి మంత్రి అవుతాడు, ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి అవుతాడు, కళ్యాణ్ శ్రీహరి మంత్రి అవుతాడు, కొండ సురేఖ ఎమ్మెల్యే అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నీ దగ్గర చెప్పులు మోసిన వాళ్ళు అందరూ కూడా రాత్రికి గోడ దుంకుతానే వాళ్ళకు ఉద్యోగాలు నౌకర్లు వచ్చినాయి కదా. మీకు రాత్రి గోడ దుంకుతా నౌకర్లు వస్తాయి కానీ పేదోడి బిడ్డకు ఉద్యోగం రాదా అని నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకోసం నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది? పార్టీ ఫిరాయింపుల ద్వారా గోడ దూకిన వాళ్ళని రాత్రి మంత్రులు చేయడానికి నిన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను పూరించి పేదోడు బిడ్డకు ఉద్యోగం చేయడానికి నేను ముఖ్యమంత్రిని చేసిందా అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా.
అదే విధంగా రైతు రుణమాఫీ, రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తా అని చెప్తే ప్రతి రైతు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మేము బ్యాంకులలో వడ్డీకి తెచ్చుకున్న బయట పటాన్ల దగ్గర తెచ్చుకున్న అప్పులు మాపైతాయని చెప్పి రైతులు నీకు ఓటేసిండ్రు. ఇవాళ రైతులు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే 3 ఏళ్ళు అయినా సరే ఆ రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని రైతులు అడుగుతున్నారు. ఇవాళ 3.5 లక్షల కోట్ల రూపాయలు, అదే విధంగా ₹1,50,000 కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రైతు రుణమాఫీకి నీ దగ్గర 15,000 కోట్ల రూపాయలు లేవా అని నేను అడుగుతున్నా. ఇవాళ పార్టీ ఫిరాయింపుల కోసం ముఖ్యమంత్రి దగ్గర స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి 4,500 కోట్ల రూపాయలు నీ జేబులో పెట్టుకుని పార్టీ ఫిరాయించిన వాళ్ళకి పంచి పెడుతున్నావు. కానీ ఆ 4,500 కోట్ల రూపాయలు ఇవాళ రైతు రుణమాఫీకి చెల్లిస్తే రైతుకు రుణవిముక్తి కలుగుతుంది కదా, నువ్వెందుకు రైతులకు రుణమాఫీ చేస్తలేవని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అదే విధంగా మేము రమణన్న గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి తెలంగాణలో కరువు వల్ల, అకాల వర్షాల వల్ల పేదవారికి నష్టం జరిగింది, నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి 799 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు పంచిపెట్టమని చెప్తే వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి నువ్వు కమిషన్లు కొట్టినావు కానీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా తెలంగాణ రాకముందు తెలంగాణలో మొత్తం ఆంధ్రుల పాలనలో బొందల గడ్డగా మారింది తెలంగాణ అని చెప్పిన నువ్వు, తెలంగాణ వచ్చిన ఈ 3 ఏళ్లలో 3,500 మంది రైతులు చచ్చిపోయారు. భారతదేశంలోనే మహారాష్ట్ర తర్వాత 2వ అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సంస్థ నివేదికలు ఇచ్చింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్న బంగారు తెలంగాణ సంగతి దేవుడు ఎరుగు, కానీ ఇవాళ తెలంగాణ బొందల కట్టే తెలంగాణగా మారిన సంగతి వాస్తవం కాదా అని చెప్పి నేను ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అదే విధంగా 70 ఇళ్లతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిన సమగ్ర కుటుంబ సర్వే మీద ఒక రోజు మొత్తం జనాలను అందరినీ నిర్బంధించి నువ్వే సర్వే చేస్తే నీ సర్వేలో 22 లక్షల మంది పేదోళ్ళు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకుండా ఉన్నారని చెప్పారు మీరే. మీ లెక్క ప్రకారం 22 లక్షల మందికి ఇల్లు కట్టించాల్సిన మీరు కేంద్ర ప్రభుత్వం 80,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఈనాటి వరకు ఆ నిధులు 1,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తే ఆ నిధులు దారి మళ్లించి నువ్వు 10 ఎకరాల పంచగుట్ట చౌరస్తాలో 150 గదుల ఇల్లు ఒక గడిని నువ్వు నిర్మించుకున్నావు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదోళ్ళకు కట్టలేదు. మొత్తం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఎన్నాయంటే 950. ఈ 950లో హైదరాబాద్ లో పాతిళ్లకు రంగులేసింది 396 అయితే మిగిలిన మీ నర్సాపూర్ ఎర్రవల్లిలో మాత్రమే. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఈ చంద్రశేఖరరావు గారు ఎర్రవల్లి నర్సాపూర్ లో తప్ప ఏ ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నర్సాపూర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు అక్కడ గంగిరెద్దులకు 30 కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టిస్తే ఈ 70 ఇళ్లలో మీరు ఎట్లా బతుకుతారని చెప్పి కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యే పోయి ఆ ఇల్లు కూడగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని మన బజార్లో పడేసి 1.5 సంవత్సరం అయింది ఈ రోజు వరకు. కనీసం గంగిరెద్దుల మీద జాలి కూడా లేదు నీకు. కనీసం ఆ 30 ఇళ్లు కట్టించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు 3Dలలో మొత్తం బ్రోచర్లు తయారు చేసి ఇళ్ల బొమ్మలు, లేఅవుట్ బొమ్మలు, పక్కనే ఎయిర్పోర్ట్ లో విమానం ఎగురుతున్నట్టు బ్రోచర్లు ప్రింట్ చేసి ప్రజల్ని మాయ చేసి ప్లాట్లు ఎట్లా అమ్ముకుంటారో ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 3Dలలో బొమ్మ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పేదోడికి ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన పాపాన పోలే. నేను ఇవాళ అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాలు విసురుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి కూడా చేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
మీరు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నారు కదా, మొత్తం తెలంగాణ సంగతి వద్దు. నువ్వు పుట్టి పెరిగిన చింతమడక కులం, నువ్వు ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్లలో ఎవరికి నువ్వు ఇల్లు కట్టించినావు? ఏ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావు? ఏ చదువుకున్న యువకుడికి నౌకరీ ఇచ్చినావు? ఏ గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినావు? ఏ మైనార్టీకి 12% రిజర్వేషన్ ఇచ్చినావు? నీ చింతమడక గ్రామంలో చెట్టు కింద కూర్చొని నీ ప్రజల మధ్యనే నీ గురించి అడుగుతా పద. ఒకవేళ చింతమడకకు రావడానికి మీకు ముఖం చెల్లకపోతే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత ఊరికి పోదాం. ఆ ఊర్లో అయినా తక్కువ మట్టి ఆ ఊర్లో రోడ్ల మీద పోసినవా నువ్వు? ఆయన జీవించిన ఇల్లును లైబ్రరీ చేస్తా అని చెప్తే నువ్వు అది చేయకపోతే పక్కోలు కొనుక్కొని దాన్ని కూలగొట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. చివరికి జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఇల్లు కూడా శిథిలావస్థకు వస్తే ఆ గ్రామం శిథిలమైపోతుంటే కూడా ఈనాడు పట్టించుకోలేని చంద్రశేఖరరావు గారు పంచగుంటలో 10 ఎకరాల 150 గదుల ఇల్లు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఆయన గడి నిర్మించుకున్నాడు తప్ప చింతమడకలో ఇల్లు కట్టలే. జయశంకర్ గారు ఊరు దిక్కు చూడలేదంటే ఇవాళ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కలగా మిగిలిపోయింది తప్ప పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. అదే విధంగా దళితులకు గిరిజనులకు భూమి లేని పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఖచ్చితంగా వాళ్ళ బతుకులు బాగు చేస్తా అని మీకు చెప్పింది కదా. ఇవాళ ఏ పేదలకే దళితులకే గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు కానీ గజ్వేల్లో ఎర్రవల్లి పక్కన 300 ఎకరాల ఆయన ఫామ్ హౌస్ కట్టుకొని కుడుకుతున్నాడు తప్ప పేదోడికి 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఏ ఊరికైనా రానువు నేను నిరూపిస్తా అని చెప్తున్నా. అదే విధంగా ఇవాళ నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, శాసనసభలో చెప్పిండు భూములు కొనడానికి నిధులు ఉన్నాయి కానీ భూమి దొరుకుతలేదని. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ప్రతిపక్ష నాయకుడిగా, ఇవాళ మీరు ప్రతి పేదవాడికి ఎకరాకు 5 లక్షల చొప్పున 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అన్నావు, గిరిజనులకు ఇస్తా అన్నావు. 3 లక్షల కుటుంబాలు దళితులలో 1,00,000 కుటుంబాలు గిరిజనులలో 4 లక్షల కుటుంబాల పేరు మీద ప్రతి కుటుంబానికి 15 లక్షల చొప్పున బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. దాని మీద వచ్చే ఆదాయంతో దళితులు గిరిజనులు ఆత్మ గౌరవంతో బతుకుతారు. ఎప్పుడైతే భూమి దొరుకుతుందో ఆ డబ్బులు తీసుకెళ్లి భూమి కొనుక్కుంటారు దళితులు గిరిజనులు. నిజంగానే నీ దగ్గర దళితుల కోసం గిరిజనుల కోసం నిధులు ఖర్చు పెట్టాలన్న మనసు నీకు ఉంటే ఇవాళ నిధులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. దళితుల మీద గిరిజనుల మీద భూమి వాళ్ళే ఎత్తుక్కుంటారు, భూమి వాళ్ళే కొనుక్కుంటారు. అంతే తప్ప ఇవాళ దళితులను గిరిజనులను మభ్య పెట్టడానికి నిధులు ఉన్నాయి కానీ భూమి దొరుకుతలేదని మభ్య పెడుతున్నావు. నిధులు ఉంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా గిరిజనుల 12% రిజర్వేషన్ నేను ఇవాళ అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి గారిని కడుగుతున్నా. గిరిజనులకు రిజర్వేషన్లు అనేది నువ్వు నీ తండ్రో నీ తాతనో నీ ముత్తాతలో ఇచ్చిన భిక్ష కాదు, నువ్వు దయదలిస్తే వచ్చే బిచ్చం కాదు. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చిండు. రాజ్యాంగంలో వాళ్ళకు అధికారం ఉంది, హక్కు ఉంది. మా లక్ష్మణ్ నాయక్ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాడు. వాళ్ళకు 9.38 రిజర్వేషన్లు గిరిజనులకు అమలు చేయమని చెప్పి ఆర్డర్ వచ్చి సంవత్సరంన్నర అయింది. ఇవాళకి కూడా అది అమలు చేయకుండా 12% రిజర్వేషన్ ఇస్తా అని ఇవాళ వాళ్ళను మభ్యపెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ పక్క రాష్ట్రంలో కాపులు గాని గుజరాత్ లో జాట్లు గాని ఇంకో దగ్గర ఎవరైతే కొట్లాడుతున్నారో ఇవాళ మా గిరిజన సోదరులు తలుచుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నుంచి నువ్వు కాలు కూడా బయట పెట్టలేవు. ముఖ్యమంత్రి గారు ఏ గిరిజనులను మోసం చేసి వాళ్ళ పునాదు వాళ్ళ భుజాల మీద కాలు పెట్టి ముఖ్యమంత్రి కూర్చెక్కినవో నిన్ను ఆ కుర్చీలో నుంచి తోయడానికి కూలదోయడానికి మా గిరిజన సోదరులు ఇవాళ సిద్ధమవుతున్నారు. నువ్వు గిరిజన సోదరుల రిజర్వేషన్ల గురించి తేల్చాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. అదే విధంగా మైనార్టీ సోదరు షాద్ నగర్ లో ఒక మాట చెప్పిండు ఆయన, अगर अल्लाह में ने मेरे दुआ करे तो तेलंगाना सरकार आने के बाद 4 महीने में हमारे मुसलमान भाइयों को 4 महीने में 12% रिजर्वेशन करूंगा, ये मेरा वायदा है बोल के केसीआर साहब ने कहा।
अभी 35 महीने हो रहा, कहाँ गया 12% रिजर्वेशन बोल के मैं सीएम साहब को पूछ रहा हूँ। ఆనాడు షాద్ నగర్ లో బహిరంగ సభలో ఇదే విధంగా ఎన్నికల సందర్భంలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే మైనారిటీ సోదరులకు 4 నెలల లోపలనే 12% రిజర్వేషన్ ఇస్తా అని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఇయాలకు 35 నెలలు కావాల్సి వస్తుంది. మైనారిటీ సోదరులకు మరి ఇప్పటి వరకు రిజర్వేషన్ ఇస్తలేడు. అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి ఢిల్లీకి పంపుతాడట. తమిళనాడు తరహాలో వస్తే మనకు వస్తుంది, లేకపోతే వాళ్ళు చూసిపోతుంది అంటున్నాడు. నువ్వు వాళ్ళకి దేనికి తీర్మానం చేస్తున్నావా, పక్క రాష్ట్రంలో ఉన్నది గూడగొట్టడానికి తీర్మానం చేస్తున్నావా అని అడుగుతున్నాడు ముఖ్యమంత్రిని. ఇవాళ మైనార్టీ సోదరులు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకునే మిమ్మల్ని మోసం చేసిందంటే ఇక ప్రపంచంలో ఎవరినైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోసం చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి మీరు కూడా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు, నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు, రైతులు పొందగడ్డలకు పోయారు, సింగరేణి గని కార్మికులు ఓపెన్ కాస్ట్ మైనింగ్ మునిగి తేలుతున్నారు. ఇవాళ వాళ్ళ బతుకులు చింద్రమైపోయినాయి. ఇవాళ గిరిజనులు బాధపడుతున్నారు. దళితులకు భూములు లేవు, మైనార్టీలకు రిజర్వేషన్లు లేవు. ఈ రకంగా మహిళలకు మంత్రి పదవి లేదు, మహిళలకు ఎలాంటి సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలే. అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ మనకెవరికి రాలే. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఇది బంగారు తెలంగాణ అయింది. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది. వాళ్ళ ఇంట్లో కావలసినవి అన్ని వచ్చిండు. పేదోడి ఇంట్లోకి ఏమన్నా వచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి. చూపించుకోవడానికి టీవీ వచ్చింది, రాసుకోవడానికి పేపర్ వచ్చింది, పడుకోవడానికి ఫామ్ హౌస్ వచ్చింది, చేసుకోవడానికి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, కలిసి తిరగడానికి ఆంధ్ర సినిమా యాక్టర్లు వచ్చిండ్రు. మీకు మాకేమొచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పి పేదల పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఈ విషయమే ప్రస్తావిస్తే పెద్ద మనిషి నాకు మాట చెప్పిండు. ఈ పక్కనే నర్సాపూర్ అడవిలో ఓ పులి ఓ గాడిద హోరా హోరుగా పొద్దు నుంచి రాత్రి వరకు అరుపులతో గోలగా గొడవ పెట్టుకుంటున్నాయి. ఏందా అంటే పులేమో ఇది బొందలగడ్డ తెలంగాణ అంటుంది, గాడిదేమో కాదు ఇది బంగారు తెలంగాణ అంటుంది. ఇక వాళ్ళిద్దరి మధ్యలో తేలక అర్ధరాత్రి అయినా అట్లే అరుపుల కేకలతో కొట్లాడుకుంటుంటే నిద్ర చెడిపోయి ఏమి వచ్చి అడిగింది, ఏందా మీ పంచాయతీ అని. అప్పుడు గాడిద చెప్పింది ఇది బంగారు తెలంగాణ అని. అప్పుడు పులి కోపం వచ్చింది, ఇది బంగారు తెలంగాణ కాదు బొందలగడ్డ తెలంగాణ, రైతులు చచ్చిండ్రు, విద్యార్థులు చచ్చిండ్రు, ఎక్కడ చూసినా చావులే ఉన్నాయి, ఇది బొందలగడ్డ తెలంగాణ అని పులి అన్నది. అప్పుడు ఏమో సలహా చెప్పింది, ఇక మీరు ఇద్దరు రాత్రి మొత్తం కొట్లాడుకుంటే బాగలేదు, అక్కడ ఈ అడవికి రాజు మృగరాజు ఉన్నాడు కదా, పోయి మృగరాజును అడుగుదాం పదా, ఆయన్నే మన పంచాయతీ చేస్తాడని. ముగ్గురు కలిసి పోయింది మృగరాజు దగ్గరికి. పులి వాదన చెప్పింది, గాడిద వాదన చెప్పింది, ఏనుగు మాత్రం చూసుకుంటా నిలబడ్డది. మృగరాజు సైనికులను పిలిచి ఈ పులిని కొరడాతో 100 దెబ్బలు కొట్టి బోనులో బంధించమని అన్నాడు. ఏ పులికి అర్థం కాలే, మృగరాజు ఏంది నేను కరెక్ట్ మాట్లాడితే నన్ను కొట్టమంటుండు, నన్ను ఫోన్లో బంధించమంటుందని. అప్పుడు అడిగింది పులి మృగరాజును, మహారాజా నేను చెప్పిందే నిజం కదా, నన్నెందుకు కొట్టమనమని. అంటే అది గాడిద ఏమైనా మాట్లాడుతుంది, గాడిదతో నేను నీకు వాదన ఎందుకు, నీ పని నువ్వు చేసుకోక గాడిదతో వాదిస్తావా నువ్వు, అందుకే నేను కొట్టమన్నదని. ఇవాళ మేము అందరం ఇది బొందలగడ్డ తెలంగాణ అంటున్నాం, టీఆర్ఎస్ వాళ్ళు ఇది బంగారు తెలంగాణ అంటున్నాం. అది పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఇవాళ పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే ఆ టీఆర్ఎస్ వాళ్ళతో ఏం వాదిస్తారా, మన కర్మ బాగలేక 5 ఏళ్ల కోసం ఓటేసినాం, వాని కర్మ కాలే 5 ఏళ్ల తర్వాత ఓతాడు. అప్పటి వరకు పేద ప్రజల మధ్యలో ఉండి ప్రతి పేదవాడికి అండగా ఉండే ఈ పసుపు పచ్చ జెండా పట్టుకొని పేదల కోసం రాష్ట్రం అంతా తిరుగు, పేద ప్రజల తరఫున పోరాటం చేయి. అంతే తప్ప టీఆర్ఎస్ మాట్లాడితే ప్రయోజనం లేదు. వాళ్ళకు గుణపాఠం చెప్పాలంటే పేదోడికి అండగా ఉండే పసుపు పచ్చు జెండాతో సాధ్యమవుతుందని చెప్పి ఇవాళ పెద్దలు సలహా ఇచ్చారు. కాబట్టి ఇవాళ మీ అందరి దగ్గరకు వస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చెప్తే వినటం లేడు, అవసరమైంది చేసేటోడు లేడు.
ఏమైనా కానీ ఇంత వేసుకోవాలి, చెట్టు కింద కూర్చోవాలి, వెనకటి కథలు ఎక్కెత్తి చెప్పుకోవాలన్నట్టుంది రాష్ట్రంలో. ఎవరన్నా టీఆర్ఎస్ అన్ని ఊర్లలో దాదాపు అందరు నాయకులు టీఆర్ఎస్ లకే పోయింది కదా. ఎవడన్నా పెన్షన్ల కోసము, ఎవడన్నా ఇళ్ల కోసం, ఎవడన్నా పేదోళ్ళ కష్టాలు ఎట్టున్నాయని ఎవరన్నా వచ్చి అడుగుతున్నా? ఎవడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని వచ్చిందా? పేదలకు భూమి కావాలని వచ్చిందా? మీ పిల్లలకు ఫీజులు కావాలని వచ్చిందా? మీ పిల్లలకు ఉద్యోగం కావాలని వచ్చిందా? మీ ఊరికి నీళ్లు కావాలని వచ్చిందా? మీకు తాగనికి నీళ్లు ఇస్తామని ఎవడని వచ్చిందా? ఏటిగడ్డ కిష్టాపూర్లో భూములు పోతే ఎవడన్నా పలకలేనికి వచ్చిందా? మరి ఏమి అడగనిక రానోడు రేపు ఓట్లు అడగనికి వస్తే మీరు రాణిస్తారా అని నేను అడుగుతున్నా. రాణిస్తారా? ఓకే, మా తల్లి చెప్తుంది, మా అక్కను ఆదర్శంగా తీసుకోండి. అక్కడ ఉన్న యువకులు సాయంత్రం అయితే అట్లా ఇట్లా అయితే మళ్ళీ అతి దూగారు కనుక అక్కను ఆదర్శంగా తీసుకోండి అని యువకులందరికీ చెప్తున్నా. ఇవాళ నిజంగా మల్లన్న సాగర్ లో ముప్పు గురయ్యేటప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్ లో ఆ గ్రామం నుంచి యువకులు వేములగడ్డ నుంచి ఏటిగడ్డ కిష్టాపూర్ నుంచి మా భూములు అప్పనంగా గుంజుకుంటున్నారు, మమ్మల్ని మల్లన్న సాగర్ లో ముంచుతున్నారు, మీరు మాకు అండగా ఉండాలంటే ఒక్కసారి వచ్చి ఆ ఊర్లో కూర్చొని పోయినా 15 రోజులు ప్రభుత్వానికి టైం ఇస్తున్నా. వాళ్ళ కష్ట సుఖాలు అడిగి వాళ్ళకు అవసరమైన ఇవ్వగలిగిన వాళ్ళ అధికారం హక్కు ఉన్న నష్టపరిహారాన్ని ఇవ్వండి. ఇవ్వకపోతే ఏటిగడ్డ కిష్టాపూర్ లో 2 రోజుల దీక్ష కూర్చుంటా అని చెప్పిన. ఆయన అందరు నవ్విరు. ఏం పని నీకు, నువ్వు దీక్ష కూర్చుంటే ఎవడు అడుగుతాడు? కానీ మేము ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్కవోని ధైర్యంతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతాప్ అన్న, అటు రమేష్, ఏటిగడ్డ కిష్టాపూర్ యువకుల మద్దతుతోనే 2 రోజులు దీక్ష కూర్చున్నాం. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు మంత్రి హరీష్ రావు గారు. తాటి చెట్టులో పెరిగింది కానీ తలకాయ మాత్రం లేదా మంత్రికి. ఏమన్నుంటే కరెంటు తమ్మలాకి ఇంత పొడుగు నిలబడి మైకు పట్టుకుని ఆయన మాటలు చెప్తాడు తప్ప పేదోడు గురించి ఆయనకు అర్థం కాలే. ఆయన చెప్పినాం 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు పోయేటోళ్లకు నష్టపరిహారమే కాదు, రైతులకు, రైతు కూలీలకు, చేతి వృత్తులకు, అదే విధంగా కుల వృత్తులకు అందరికి కూడా నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే గ్రామాలకు వస్తే 50% కట్టి లాగుల తొండలు ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళని కొట్టమని ఆ రోజు చెప్పినాం. ఆ భయానికే ఇవాళ పేపర్ చదవండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు 38వ జీవో ఇచ్చి ఎవరైతే భూములు మునుగుతున్నాయో కుల వృత్తులకు, చేతి వృత్తులకు, రైతు కూలీలకు ప్రతి పేదవాడికి 5 లక్షల నుంచి 12 లక్షల వరకు నష్టపరిహారం ఇస్తానని ఈ రోజు జీవో ఇచ్చిందంటే ఆనాడు ఏటిగడ్డ కిష్టాపూర్ యువకులు పోరాటం చేస్తేనే ఇవాళ రాష్ట్రంలో భూమి కోల్పోయే ప్రతి గ్రామంలో ఉండే ప్రతి పేదవాడికి న్యాయం జరిగింది. అది కూడా ఈ ప్రాంతం ప్రజలు పోరాటం చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి న్యాయం జరిగింది. కాబట్టి సోదరులారా, మనం ఇవాళ చేస్తున్న పోరాటాలు వృధా పోవు. ఇవాళ మనకు నష్టం మనకి ఇవాళ కనిపించకపోవచ్చు. కొండపోచమ్మ ప్రాజెక్టు గురించి కూడా మా ప్రతాపన్న గుర్తు చేస్తుండు. ఖచ్చితంగా కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన రైతులకు కూడా మేము అండగా ఉంటాం. మీరు పోరాటం చేయండి, మీ పోరాటానికి మా తోడు ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, కేసీఆర్ ఎవరిని తినడు, మనం ఏం చేసినా లాభం లేదని కొంతమంది మనకు సన్నాయి నొక్కుంటారు. వాళ్ళు ఎవరంటే పరోక్షంగా కేసీఆర్ ను పక్కనిచ్చేటోడు. కేసీఆర్ ఉండాలనుకునేటోడు ఆయన మీద పోరాటం చేయొద్దంట. ఎందుకు చేయొద్దయా? అట్లా అనుకుంటుంటే తెలంగాణ వచ్చునా? అట్లా అనుమతులు ఇస్తేనే ధర్నా చేసుకోవాలంటే తెలంగాణ వస్తుండేనా? ఇవాళ మన డీజే బండిని పోలీసులు గుంజుకోపోయి రోడ్ ఎమ్మట. కానీ మన యువకులు 1000 మంది ఈ రోజు గజ్వేల్ పట్టణంలో కదం దొక్కితే పోలీసు వాళ్ళు అడ్డం వచ్చిందా? ఒకవేళ పోలీసు వాళ్ళు కాదు టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం వచ్చినా మనం కదం దొక్కితే మన కాళ్ళ కింద నలిగిపోతారు తప్ప ఇవాళ మనం అడ్డుకునేవాడు గజ్వేల్ చౌరస్తనే లేడంటే మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఫలితం అనేది కొంచెం ఆలస్యంగా రావచ్చు. ఇవాళ ఏటిగడ్డ కిష్టాపూర్ యువకులను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళితులకు 3 ఎకరాలు కానీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కానీ, మైనార్టీ రిజర్వేషన్లు కానీ, గిరిజన రిజర్వేషన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ ఈ తెలంగాణను అభివృద్ధి చేసుకుంటారు.
మనమందరం కలిసి పోరాటం చేద్దాం. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ, పేదల కోసం పెట్టిన పార్టీ, పేదవాడి ఉక్కు కండరాల నుంచి కరిగించిన చెమటలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ రేవంత్ అన్న.